గత గంటన్నర నుంచి ఇదే పొజిషన్ అండి. అసలు పార్టీలకు సంబంధం లేదు. నేను మామూలుగా చెప్తున్నాను, అసలు చిన్నపిల్లలు అందరూ ట్రాఫిక్ జామ్లో స్కూల్ బస్సులు ఏంటి ఎన్ని ఇరుక్కుపోయినాయో. అసలు ఎంత ఘోరంగా ఉందంటే పొజిషన్ ఇక్కడంతా కూడా. ఇవి ఎలక్షన్స్ అని ఇవని అంటే నార్మల్ పీపుల్ ఏమైపోతారండి అసలు. మేము గంట ట్రాఫిక్ జామ్లో ఉన్న తర్వాత పోలీస్ అతను మమ్మల్ని మార్టేర్ పక్క నుంచి టర్న్ తీసుకోమన్నాడు. అక్కడ తీసుకుంటే ఇటు లోపలికి వచ్చేటప్పుడు మేము స్ట్రైట్గా వెళ్తా ఉంటే కూడా ఊరుకోవాలి. అసలు ఎంత ట్రాఫిక్ జామ్ అంటే అసలు కదలట్లేదండి. మేము 8:30కి మేము ఉన్నవాళ్ళం, ఇప్పుడు టైం చూడండి 9:45 అయింది. ఇంతసేపు మేము ట్రాఫిక్ జామ్లోనే ఉండిపోయాం పిల్లలతోని. మేమే కాదండి, పెద్దవాళ్ళు ఏంటి అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవి పాలిటిక్స్ ఏమో కానీ, ఈ ఎలక్షన్స్ ఏమో కానీ మనకి ఏం మంచి జరుగుద్దేమో తెలియదు కానీ ఇవి చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఇవి కొంచెం పట్టించుకొని మన గవర్నమెంట్ ఇవన్నీ ముందు తీసుకుని జాగ్రత్తలు, ఆ తర్వాత వాళ్ళకి ఏం కావాలో అవి పెట్టుకుంటే బాగుంటుంది ఎలక్షన్స్ కానీ ఏమైనా అని అనుకుంటున్నామండి. కామన్ పీపుల్ కింద మేము చెప్తున్నాం మేము పడే ఇబ్బందుల గురించి.